Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ జూనియర్ ఎన్టీఆర్లను కలుపుతోంది ఎవరు? ఏమిటో తెలుగు రాజకీయాలు, సినిమాలు రెండూ కలగా పులగంగా మిక్స్ అయిపోయాయి. ఈ రెండు రంగాలకు మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతోంది. దాంతో రాజకీయ పార్టీలకు నష్టం వాటిల్లుతోంది. అటు సినీ రంగంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఒక సినిమా హిట్ కావాలన్నా, లేక ఒక పార్టీ సక్సెస్ కావాలన్నా అందరి అభిమానం కావాలి. ఈ మౌలిక సూత్రాన్ని మర్చిపోతున్నారు. దాంతోపాటు ఎవరి కుంపటి వారిదే అన్నట్లుగా తెరతీస్తున్న ఈ న్యూ తరహా పాలిటిక్స్తో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నదే చర్చగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ హీరోగా ఖండాంతర కీర్తిని గడిస్తున్నారు. ఆయన ప్రస్తుతం చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. బ్రహ్మాండమైన కెరీర్ కళ్ల ముందు ఉంది. అలాంటి జూనియర్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారా అన్నదే చర్చ. అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ మీద చేశారు అని ప్రచారంలో ఉన్న హాట్ కామెంట్స్ మీద ఇంకా ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారడం లేదు. సోషల్ మీడియా వేదికగా వారు తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తమతో పెట్టుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు. ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి వద్ద జూనియర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు వైసీపీ జూనియర్కి మద్దతుగా నిలవడమే ఈ రాజకీయాలకు పరాకాష్ఠగా చెబుతున్నారు. టీడీపీతో జూనియర్కి గ్యాప్ ఉందో లేదో ఇంకా ఇతమిద్ధంగా అయితే తెలియదు. కానీ వైసీపీ అభిమానులు మాత్రం జూనియర్ని తమ సొంతం చేసుకుంటున్నారు. ఆయనకు అడగకుండానే మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే జూనియర్, జగన్ ఇద్దరు త్వరలో కలుసుకోబోతున్నారని పోస్టులు పెట్టి మరీ అతి చేస్తున్నారు. జూనియర్కి తమ అండదండలు నిండుగా ఉంటాయని భరోసా ఇస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందని జూనియర్కి వైసీపీ ఇంతలా మద్దతు ఇవ్వాల్సి వస్తోందన్నది మరో డిస్కషన్. వైసీపీతో జూనియర్ ఎప్పటికీ టచ్లోకి రారు. అసలు ఆ సీన్ అయితే ఉండేది లేదు. అభిమానులు అయితే నానా రకాలుగా ఊహించుకోవచ్చు. ఎందుకంటే వారి ఆలోచనలు అభిమానంతోనే అంతా చేస్తారు. కానీ పరిణామాలు, పర్యవసానాలు వారు ఆలోచించరని అంటున్నారు. జూనియర్ విషయం తీసుకుంటే ఆయన చూపు ఇంకా రాజకీయాల మీద పడలేదు అని అంటారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రావచ్చా అంటే రావచ్చు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తే తన తాత పెట్టిన పార్టీ టీడీపీ ఉంది. ఒకవేళ అక్కడ ఆయనకు ఇబ్బందులు ఎదురైతే అప్పుడు సొంతంగా పార్టీ పెట్టి రావచ్చు. అయితే ఇవన్నీ టూ ఎర్లీ డిస్కషన్స్ అని అంటున్నారు. గట్టిగా చూస్తే 4 పదుల వయస్సులో జూనియర్ ఉన్నారు. ఇంకా 2 దశాబ్దాల పాటు ఆయన సినీ కెరీర్ సక్సెస్ఫుల్గా సాగడానికి అవసరమైన పొటెన్షియాలిటీ ఉన్న సూపర్ స్టార్ ఆయనని విశ్లేషిస్తున్నారు. అందువల్ల జూనియర్ రాజకీయాలకు ఇప్పట్లో అయితే బహుదూరం. అందున వైసీపీతో ఆయన టచ్లోకి ఎందుకు వస్తారన్నది కూడా అంటున్నారు. సో జగన్ జూనియర్ మీట్ కావడం అన్నది ఇంపాసిబుల్ అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జూనియర్ చుట్టూ రాజకీయం ఉంది. ఆయన మాత్రం తన టార్గెట్లు ఏంటో బాగా తెలిసిన వారు. చాలా మెచ్యూర్డ్గా ఉంటారన్నది తెలిసిందే. సో ఈ సోషల్ మీడియా పోస్టులు, పొలిటికల్ వార్ ఇవన్నీ టైంపాస్ కోసమే అని అంటున్నారు అంతా.